నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జై స్వచ్ఛ సేవక్ ప్రతి ఒక్కరి నినాదం కావాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. భావి తరాలకు పరిశుభ్రత లెగసీ అందజేయాలని వ్యాఖ్య. మానవతావాది పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జస్టిస్ గోపాల్ గౌడ్ సమక్షంలో నిలబడి ప్రసంగించడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడి. విశాఖలో జరగనున్న సిఐఏ సదస్సు కోసం ముంబైలో మంత్రి నారా లోకేష్ రోడ్ షో. చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలోనే పెట్టుబడులు ఊపందుకున్నాయని స్పష్టీకరణ. జై స్వచ్ఛ సేవకు ప్రతి ఒక్కరి నినాదం కావాలని, స్వచ్ఛత పరిశుభ్రత పాటించే పారిశుద్ధ కార్మికులు నిజమైన దేశభక్తులని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్తున్నట్లుగా వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్లో సైనికులు చేసిన అవిరచిత పోరాటానికి సమానంగా అపరిశుభ్రతను పారిశుద్ధ కార్మికులు పారద్రోలాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో స్వచ్ఛ హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేందుకు అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భావితరాలకు పరిశుభ్రత లెగసీ అందజేయాలని అన్నారు. గత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ నిధులను సద్వినియోగం చేసుకోలేకపోయిందని విమర్శించారు. చెత్త పన్ను వేసి 85 లక్షల మెట్రిక్ టన్నుల మేర చెత్తను గత ప్రభుత్వం వదిలేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుమలను కూడా అపరిశుభ్రంగా మార్చాలని ధ్వజమెత్తారు. తాము చెత్త పన్నును రద్దు చేసి చెత్తను తొలగించామని అన్నారు. లెగసీ వేస్ట్ తొలగించిన మంత్రి నారాయణకు మున్సిపల్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. జనవరి 1 నాటికి ఏపీని జీరో వేస్ట్ రాష్ట్రంగా చేసేలాగా లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. త్వరలో 100 స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. పరిసరాలను శుభ్రంగా ఉంచే వాళ్లను గౌరవించుకోవాలని తెలిపారు. ప్రతి కార్యాలయంలో, రోడ్ల మీద ఇలా అన్ని చోట్ల పరిశుభ్రతే కనిపించాలని, స్వచ్ఛమైన, పచ్చనైన, ఆరోగ్యకరమైన రాష్ట్రం కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. మన రాష్ట్రంలోని వివిధ నగరాలు జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకున్నాయని గుర్తు చేశారు. స్వచ్ఛంద్ర సాధ్యం కాకుండా స్వర్ణాంధ్ర సాధ్యం కాదని తేల్చి చెప్పారు. సింగపూర్ దేశంలో స్వచ్ఛతపై అధ్యయనం చేసి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో అమలు చేశామని గుర్తు చేశారు. రాత్రిపూట క్లీనింగ్ విధానం కూడా అమలు చేశామని అన్నారు. గ్రీన్ పాస్పోర్ట్ ద్వారా విద్యార్థుల్లో చెట్లు పెంచే అలవాటును పెంచుతున్నట్లుగా వివరించారు. యూజ్ అండ్ త్రో పాలసీ కాదు, యూజ్ రికవరీ రీయూజ్ పాలసీ అమలు చేస్తున్నామని అన్నారు. స్వచ్ఛాంధ్ర సహకారం కాకుండా స్వర్ణాంధ్ర సాధ్యం కాదని నా నమ్మకం. అందుకే ముఖ్యమంత్రిగా ఎన్ని కార్యక్రమాలున్నా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు స్వచ్ఛాంధ్ర అనేది కేవలం నినాదం కాదు, దీన్ని ఒక ఉద్యమంగా, సాంప్రదాయంగా ముందుకు తీసుకుపోవాలి. ఒక వినూత్నమైన కార్యక్రమం స్టూడెంట్స్ అంతా పెట్టారు. అది మీరు చూసినప్పుడు గ్రీన్ పాస్పోర్ట్ ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ చెట్లు పెట్టాలి. ఆ చెట్లు పెట్టి ఆ వాతావరణంలో వీళ్ళు కూడా మమేకమయ్యి భవిష్యత్తులో నేను పెట్టిన చెట్టు ఇప్పుడు కూడా బాగుందని గుర్తుపెట్టుకునే విధంగా గ్రీన్ పాస్పోర్ట్ కూడా క్రియేట్ చేశాం. అయితే ఈరోజు మనందరం ఇక్కడ ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం. నేను చాలా మీటింగ్లకు వెళ్తున్నాను. ఎన్నో పబ్లిక్ మీటింగ్లు అడ్రస్ చేస్తాం. లక్షల కొద్ది జనాభాతో అడ్రస్ చేస్తాం. కానీ ఆ మీటింగ్లంతా ఒక ఎత్తు. స్వచ్ఛాంధ్ర అవార్డు 2025 కార్యక్రమం నా జీవితంలో ఎక్కువ ఆనందాన్నిచ్చే ఏకైక కార్యక్రమం అని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. రోడ్లు, పార్కులు, బడులు, గుడులు, వీధి, వాడ, పల్లెలు, పట్టణాలు ఇలా అన్నింటినీ శుభ్రంగా, స్వచ్ఛంగా చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించుకునే వేదిక ఇది. ఇది ఇక్కడితో ఆగడానికి వీల్లేదు. మిమ్మల్ని చూస్తుంటే మీలో ఒక్కొక్కరు ఆపరేషన్ సింధూర్ వీరులాగా కనపడుస్తున్నారు నాకు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేశారు. మన సైనికులు ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదుల శిబిరాలను తుడిచివేశారు. మీరు మీ కష్టంతో, చిత్తశుద్ధితో మీ ఆరోగ్యాల్ని పణంగా పెట్టి అపరిశుభ్రతని తరిమివేశారు. అందుకే మీరు నాకు వీరుల్లా కనిపిస్తున్నారు. సమాజాన్ని రక్షించే నిజమైన వీరులేనని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. చెత్త మీద పన్నేశారు, చెత్త మాత్రం తీయలేదు. ఈ ప్రభుత్వం చెత్త మీద పన్ను రద్దు చేశాం. టోటల్ గా ఉండే చెత్త తొలగించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని మీ అందరి సహకారంతో. ఇంకా కూడా కొద్దిగా ఉంది. నేను ఒకటే డిపార్ట్మెంట్ కోరుతున్నా, రేపు రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం పూర్తి అయిపోయి ఎక్కడ కూడా చెత్త అనే మాట లేకుండా జనవరి 1కి జీరో వేస్ట్ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత
డిపార్ట్మెంట్ది మీ అందరిది అని చెప్పి మరొక్కసారి ఇక్కడే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 8,814 గ్రామాలని ODF ప్లస్ గ్రామాలుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. 6 జిల్లాల్ని ODF ప్లస్ జిల్లాలుగా, మోడల్ జిల్లాలుగా మనం ఇప్పటికే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు మన దగ్గర పొడి చెత్తను సేకరించి వారందరికీ నిత్యావసరం తిరిగి ఇచ్చేలాగా స్వచ్ఛ రథాన్ని ఏర్పాటు చేశాం. ఈ నెలాఖరికి 100 స్వచ్ఛ రథాలు వస్తున్నాయి. 100 మండలాల్లో ఇవన్నీ తిప్పే పరిస్థితి వస్తుంది. 1,09,169 సోక్ పిట్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. 106 గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణం చేపడుతున్నాం. స్వచ్ఛాంధ్ర కోసం ఇలా వినూత్నమైన ఆలోచన చేస్తున్నాం. ఇంకా వీలైతే ఎప్పటికప్పుడు ఏ విధంగా ముందు తీసుకుపోవాలను కాంపిటీషన్స్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు పర్ఫార్మెన్స్ వరకు చేశారు. నెక్స్ట్ టైం మీరంతా పోటీలు కూడా పెట్టాలి. మంచి స్లోగన్స్ రాయడం గాని, పాటలు రాయడం గాని, ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టి వాళ్ళ ప్రతిభని పైకి తీసుకురావడమే కాకుండా ఎక్కడికక్కడ స్వచ్ఛాంధ్ర అనేది ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. న్యాయం అనేది కేవలం తీర్పుగా ఉండిపోకూడదని, అది బాధితుల తరపున వినిపించే గణంగా ఉండాలని భావించిన గొప్ప న్యాయ కోవిదుడు జస్టిస్ వి గోపాలగౌడ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి అసామాన్య వ్యక్తి సమక్షంలో నిలబడి ప్రసంగించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. నేను ఇక్కడికి రాజకీయ నాయకుడిగా రాలేదని, భారతదేశంలో సుప్రసిద్ధుడైన న్యాయ కోవిదుడికి విద్యార్థిగా వచ్చానని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్యుడిగా ఎదిగి తన పదవీ కాలం మొత్తంలో పీడితుల పక్షాన నిలిచి అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా జస్టిస్ గోపాలగౌడ గారు అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. జస్టిస్ గోపాలగౌడ జన్మదినోత్సవ వేడుకల భాగంగా బెంగళూరులోను కర్ణాటక విధాన సౌధలో ఆయన జీవితంపై రచించిన మానవతావాది పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు 5 ఏళ్లకు ఒకసారి మారే అవకాశం ఉంటుందని, పాలకులు కూడా మారుతారు, కానీ భారతదేశ రాజ్యాంగం ఎప్పటికీ తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని జస్టిస్ గోపాలగౌడ బలంగా నమ్ముతారని, పాటిస్తారని అన్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధంగా ముందుకు వెళ్లిన ప్రతిసారి శ్రీ గోపాలగౌడ నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చడంలో ముందుంటారని తెలిపారు. ప్రభుత్వాలు గాని, కార్యనిర్వాహక వ్యవస్థలు గాని రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాలని, అప్పుడే నిజమైన రాజ్యాంగ ఫలాలు సామాన్యుడికి అందుతాయని ఎప్పుడు చెబుతారని గుర్తు చేశారు. రాజ్యాంగం అనేది కేవలం ఒక పుస్తకం కాదు, రాజ్యాంగం ఎప్పుడు దాన్ని రక్షించే వారి చేతిలో ఉండాలని జస్టిస్ గోపాలగౌడ చెబుతుంటారని పేర్కొన్నారు. మేము ఆయన మాటలకు, మేధస్సుకు ఎప్పుడు రుణపడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు. తన జీవితాన్ని ఎలా జీవించాలి, పదవిలో ఉన్నప్పుడు తన శక్తిని ఎవరి కోసం ఉపయోగించాలి, పదవి దిగాక కూడా తన గళం ఎవరి కోసం వినిపించాలన్న ప్రశ్నకు సమాధానం మన కళ్ళ ముందే నిలబడిన ఒక వ్యక్తి రూపంలో ఉంది. ఆయనే జస్టిస్ వి గోపాల్ గౌడ గారు. ఆయనకు జనసేన తరపున, ప్రజల తరపున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జస్టిస్ గోపాల్ గౌడ గారు కేవలం న్యాయమూర్తి కాదు, ఆయన కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ జిల్లా పీడూరు అనే గ్రామంలో పుట్టిన ఒక రైతు బిడ్డ. మన్ వాసన అంటాం తమిళ్లో, మట్టి వాసన, కష్టం విలువ తెలిసిన నేపథ్యమే ఆయన లేబర్ ప్రో పూర్ న్యాయమూర్తిగా మార్చింది. ఆయన డిగ్రీ అయినాక 75లో న్యాయవాదిగా నమోదయ్యారు. కానీ కోర్టుల్లో వారు అడుగుపెట్టింది కేవలం ఫీజుల కోసం కాదు, సగటు ప్రజల కోసం న్యాయం జరగాలన్న తపన. బెంగళూరు మహానగర పాలిక స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసిన, లా కాలేజీల్లో ప్రొఫెసర్గా పాఠాలు చెప్పిన ఆయన దృష్టి ఎప్పుడూ కార్మికుల, కర్షకుల సమస్యలపైనే ఉండేది. న్యాయ చరిత్రలో మైలురాళ్ళు జస్టిస్ గోపాల్ గౌడ గారు న్యాయపీఠంపై కూర్చున్నప్పుడు అది ధర్మాసనమైంది. ఆయన తీర్పులు చాలా ధైర్యంగా, నిక్కచ్చిగా ఉంటాయి. కార్మికుడికి అక్రమ తొలగింపునకు పరిహారం బదులు ఉద్యోగం పునరుద్ధరణ, రీఇన్స్టేట్మెంట్ తప్పనిసరి అని తేల్చి చెప్పారు. కార్మికుడికి ఉద్యోగం అంటే కేవలం జీతం కాదు, అది అతని గౌరవం, అతని భద్రత నిరూపించారు. రైతు భూముల్ని ఒక రక్షకులు వారు. పాత చట్టాల పేరుతో రైతుల భూముల్ని లాక్కోవటం ఎంతవరకు ధర్మం? భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 24 పారాగ్రాఫ్ 2ను పటిష్టంగా అమలు చేస్తూ
5 ఏళ్లుగా పరిహారం చెల్లించని రైతుల భూములను అక్విజిషన్ ల్యాబ్స్ చేసి తిరిగి వారికి అప్పగించారు. రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు అంటే జీవనోపాధి అని, రైట్ టు లైవ్లీహుడ్ అని ప్రభుత్వాలకి చాలా సున్నితంగా హెచ్చరించారు. అలాగే నాకు ప్రత్యేకించి జనసేన సిద్ధాంతాలకి ఆయన చాలా బలమైన సపోర్టర్, బలమైన మద్దతుదారు. జస్టిస్ గోపాల్ గౌడ గారు అంటే కేవలం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కాదు, ఆయన నేటికి ఏ పాలకుల్లో ఏ తప్పులు ఉన్నా కానీ రాజ్యాంగ ఉల్లంఘనలపై నిర్భయంగా గళమెత్తుతున్న ఒక నిత్య పోరాట యోధులు. ఆయన జనసేన సిద్ధాంతాలను, విలువలను ఎంతో గౌరవిస్తారు. అందుకే చాలా పరిస్థితుల్లో మేము చేసిన పోరాటంలో ఆయన పాలు పంచుకున్నారు. భూసేకరణ చట్టంపై కావచ్చు, నల్లమల యురేనియం తవ్వకాలు కావచ్చు, అలాంటి సమావేశాలు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం మా పోరాటానికి బలం. ఇటీవల గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాజధానుల ఆలోచనపై న్యాయపరమైన అంశాలను చాలా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పారు. ఆయన ధైర్యం, ఆయన నిబద్ధత, ఆయన విలువలతో కూడిన రాజకీయం, ఇవన్నీ జనసేన లక్ష్యాలు. యువ న్యాయవాదులకు, ప్రజానాయకత్వానికి, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ఆయన నిరంతరం గుర్తు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారబోతుందని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రపంచ ప్రసిద్ధి సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, ఆయన నాయకత్వంపై ఉన్న నమ్మకమే దీనికి కారణమని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలో నవంబర్ 14-15వ తేదీల్లో జరగనున్న ప్రతిష్టాత్మక సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ నేపథ్యంలో ముంబైలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన రోడ్ షోలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం అత్యంత సానుకూలంగా ఉందని, ప్రపంచ దిగ్గజ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయని అన్నారు. టెక్నాలజీ రంగంలో మరో పెద్ద ముందడుగు వేస్తూ ఈ నెల 14వ తేదీన 1 గిగావాట్ సామర్థ్యమున్న గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం MOU కుదుర్చుకున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ప్రత్యేకంగా డేటా సెంటర్ పాలసీలో మార్పులు తీసుకొచ్చినట్లుగా తెలిపారు. ఉక్కు రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి సంస్థ అసెల్ మెటల్ తమ స్టీల్ ప్లాంట్ పనులను వచ్చే నెలలో ప్రారంభించనుందని వెల్లడించారు. కేవలం ఒక జూమ్ కాల్ సమావేశం ద్వారా ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చామని, ఎలాంటి అధికారిక ఒప్పందం లేకుండానే 15 నెలల ప్రాజెక్టును పట్టాలెక్కించగలిగామని, ఇదే తమ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిదర్శనమని ఆయన వివరించారు. If I would sum up Visakhapatnam, it's like if Bangalore were to marry Goa and have a child, it's Visakhapatnam. It has best of both worlds. It's one of the most beautiful city, very hospitable people. There's great Aruku Valley. I'm sure all of you must be following. Aruku coffee has become very popular. So that's been a huge project again from the state. So it's next door. It's one of the strategically important city for India. It's going to be $1 trillion economic corridor that we are building it out to be. Amravati, a greenfield capital city, is again. Mr. Naidu has done Cyberabad, he's doing it all over again with Amravati, and India's first 158 qubit quantum computer, South Asia's first 158 qubit quantum computer is coming to Amravati. And we're going to build the entire ecosystem around it. So a lot of exciting times, a lot of exciting projects. A lot of people ask me, what is the sector that you're focused on? It's too narrow for us. We're eager to get things done. We're looking at across sectors because we have an extremely long coastline. We're a peculiarly long state in that sense. It lends itself for decentralized development, and that is one of the marquee things that we're doing in Andhra Pradesh. So I would request all of you to come visit us, give us a chance, and we will rewrite history together. That's what Andhra Pradesh offers, and thank you very much for having me. You should choose Andhra Pradesh over other states in India. And we're here, of course, to compete. We love competition. We love to compete with other states. I believe that competitive federalism is very, very important for our nation. It makes us stronger. It makes us a lot more alert. And this is an exciting time. So I invite all of you to come visit us, be part of our partnership summit, 14th, 15th of November in Visakhapatnam. If I would sum up Visakhapatnam, it's like if Bangalore were to marry Goa and have a child, it's Visakhapatnam. It has best of both worlds. It's one of the most beautiful city, very hospitable people. There's great Aruku Valley. I'm sure all of you must be following. Aruku coffee has become very popular. So that's been a huge project again from the state. So it's next door. It's one of the strategically important city for India. It's going to be $1 trillion economic corridor that we are building it out to be. Amravati, a greenfield capital city, is again. Mr. Naidu has done Cyberabad, he's doing it all over again with Amravati, and
India's first 158 qubit quantum computer, not India, South Asia's first. I'm sorry, I stand corrected. South Asia's first 158 qubit computer, quantum computer is coming to Amravati. And we're going to build the entire ecosystem around it. So a lot of exciting times, a lot of exciting projects. A lot of people ask me, what is the sector that you're focused on? It's too narrow for us. We're eager to get things done. We're looking at across sectors because we have an extremely long coastline. We're a peculiarly long state in that sense. It lends itself for decentralized development, and that is one of the marquee things that we're doing in Andhra Pradesh. So I would request all of you to come visit us, give us a chance, and we will rewrite history together. That's what Andhra Pradesh offers, and thank you very much for having me. రాష్ట్రంలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో వరం ఇవ్వాలని నిర్ణయించారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతి విద్యార్థికి పావల వడ్డీకి బ్యాంకు రుణాలు ఇచ్చేలాగా సరికొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎలాంటి పరిమితి లేకుండా ఎంతమంది విద్యార్థులైనా చదువుకునేందుకు వీలుండాలని చెప్పారు. అలాగే దేశంలో ఐఐటి, ఐఐఎం, నీట్ వంటి ఉన్నత విద్య చదవాలనుకునే వారికి కూడా ఈ పథకం వర్తింపచేయాలని సూచించారు. సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమంపై మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, ఫరూక్, సవిత ఆయా శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని హాస్టల్స్ రెసిడెన్షియల్ పాఠశాలగా మార్చేందుకు అధ్యయనం చేయాలని, దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలన్నదే తన సంకల్పమని అధికారులు ఇందుకోసం కృషి చేయాలని సీఎం చెప్పారు. హాస్టల్స్ ను రెసిడెన్షియల్ పాఠశాలగా అప్గ్రేడ్ చేయడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేయడం సాధ్యమవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు ఏడాదిలోగా మరమ్మతులు పూర్తి చేయాలని అన్నారు. గురుకులాల్లో హైజీన్ పరిస్థితులు ఉండేలాగా చూడాలని, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. నసనకోట ఆత్మకూరు బీసీ బాలికల పాఠశాలను 2.65 కోట్లతో జూనియర్ కాలేజీగా ఉన్నతీకరించేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. అలాగే తల్లికి వందనం పథకం నుంచి స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కు నిధులు ఇస్తామని వెల్లడించారు. అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని అన్నారు. దీంతో విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలో అటు దేశం ఇటు రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకువెళ్తుందని యూనియన్ మినిస్టర్ రామ్దాస్ అత్వాలే తెలిపారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశం అభివృద్ధి వైపు పరుగులు తీసేలా ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని చెప్పారు. కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నామని, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాన్ని విజయవంతంగా అందజేస్తున్నామని తెలిపారు. ఏపీలో 1,80,000 మంది ప్రధానమంత్రి యోజన ద్వారా లబ్ధి పొందారని వివరించారు. 9,71,000 మందికి ఏపీలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్స్ అందించిందని చెప్పారు. ఏపీలో అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందజేస్తుందని అన్నారు. माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में और चंद्रबाबू नायडू जी के नेतृत्व में यहाँ बहुत ही बड़ा सपोर्ट हमारे एनडीए को किया और यहाँ मतलब कम से कम 25 सीटों में से 21 सीटें जो है ये 21 सीटें हमारी एनडीए की यहाँ चुनकर आई। 16 सीट टीडीपी की है, 3 सीट बीजेपी की है और 2 सीट हमारे पवन कल्याण जी की पार्टी की 2 सीट है। और विधानसभा में भी मतलब बहुत ही भारी वोटों से चंद्रबाबू नायडू जी को पुनः मुख्यमंत्री बनाने में यहाँ की जनता ने बहुत बड़ा काम किया है। और माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में देश विकास की दिशा से आगे बढ़ रहा है। अपनी देश की इकोनॉमी आज नंबर 4 पर है। यूपी की सरकार जब थी, डॉक्टर मनमोहन सिंह साहब की सरकार थी, तब अपनी इकोनॉमी 10 नंबर पर थी, लेकिन 10 सालों में वो इकोनॉमी 5 नंबर पर आई थी। और अभी 4 महीना पहले अपने देश की इकोनॉमी 4 नंबर पर अभी आई है, 5 नंबर से 4 नंबर पर आई है। तो सबका साथ, सबका विकास का नारा देकर और मेड इन इंडिया का नारा देकर मेक इन इंडिया को बहुत ही ज़्यादा मजबूत करने का काम माननीय नरेंद्र मोदी साहब कर रहे हैं। 10 सालों में कम से कम 25 करोड़ लोग गरीब रेखा के ऊपर आए हैं। और आप लोग जानते हैं कि रोड का डेवलपमेंट है, एयरपोर्ट का डेवलपमेंट है, किसान है, युवा है, महिला है, गरीब है, ऐसे तमाम लोगों को न्याय देने के लिए हमारी सरकार काम कर रही है। इस साल का बजट हमारी सरकार का इस साल का बजट जो साल चल रहा है,
इस साल का बजट कम से कम 50,65 करोड़ और 50,65,000 का ये इस साल का बजट है। और उसमें जो मेरा मंत्रालय है, मेरे मंत्रालय का बजट 1,68,474 करोड़ का मेरे मंत्रालय का बजट है। ट्राइबल का बजट कम से कम 1,29,000 करोड़ का है। तो दोनों मिलाकर कम से कम 3 लाख करोड़ से ज़्यादा बजट SC/ST को मिला है। तो मुझे लगता है कि एक बहुत ही बड़ा सपोर्ट हमारे SC/ST के मंत्रालय को माननीय मोदी सरकार ने दे दिया है। और मैं उस मंत्रालय का मैं राज्य मंत्री हूँ और हमारे मंत्रालय के माध्यम से दिव्यांग जनों को सशक्त करने का काम, जो शेड्यूल कास्ट के लोग हैं उनको सशक्त करने का काम, जो OBC है उनको न्याय देने का काम, और जो ट्रांसजेंडर है उनके लिए भी मतलब उनको पूरे अधिकार देने का काम, अनाथ लोगों को न्याय देने का काम, जो नशा करने वाले लोग हैं उनके लिए नशा मुक्त भारत अभियान, ये भी अभियान हमारे मंत्रालय ने शुरू किया है। और नशे से उनको मुक्त करने का काम भी हमारे मंत्रालय के माध्यम से हो रहा है। हमारे मंत्रालय की इंटरकास्ट मैरिज की भी स्कीम है और हर साल में कम से कम 2.5 लाख से ज़्यादा इंटरकास्ट मैरिज होते हैं और उनके लिए हमारा मंत्रालय 2.5 लाख रुपए उनको मदद देता है। जो एट्रोसिटी एक्ट है, दलितों पर जो अत्याचार होते हैं, उस अत्याचार को काबू में लाने के लिए भी हमारा मंत्रालय प्रयत्न करता है। हर राज्यों को उसी तरह का आदेश भी हम देते हैं। రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర 2047 పై రాజస్థాన్ రాష్ట్ర ప్రణాళిక శాఖ ఉన్నతాధికారుల బృందానికి వివరించామని 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. స్వర్ణాంధ్రను తీర్చిదిద్దేందుకు తీసుకున్న చర్యలను సమగ్రంగా వివరించామని చెప్పారు. ఇచ్చాపురం నుంచి తడా వరకు పోర్టులు ఎలా అభివృద్ధి చేస్తున్నామో చెప్పామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను, ప్రగతిని, అమరావతిని అభివృద్ధితో సహా రాజధాని ద్వారా పెరగనున్న GDP అంశాలను తెలియజేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను వివరించామని చెప్పారు. వైసీపీ హయాంలో కల్తీ లిక్కర్ మాఫియాకు మూల విరాట్గా ఉన్న జగన్ 3,500 కోట్లు కొలగొట్టారని మండలి చీఫ్ పంచుమతి అనురాధ విమర్శించారు. కల్తీ మద్యం విషయంలో సీఎం చాలా కఠినంగా ఉన్నారని అన్నారు. కేవలం ఆరోపణలు వచ్చినందుకే 2 పార్టీ నాయకులను సస్పెండ్ చేశారని, గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో అధికారికంగానే కల్తీ మందు వ్యాపారం జరిగిందని స్పష్టం చేశారు. ఆ పార్టీ నేతలు విచ్చలవిడిగా కల్తీ మద్య వ్యాపారాలు చేశారని ఆమె ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ మాట్లాడుతూ కల్తీ మద్యం ద్వారా చాలా మంది జైలు పాలయ్యారని, వారిలో ఎంతమందిని జగన్ సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. కల్తీ మద్యం కేసులో జైలుకు వెళ్లిన వారిని స్వతంత్ర సమరయోధులాగా భావించి పరామర్శించిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి నేడు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కొందరు వైసీపీ కోవట్లో టీడీపీలో చేరారని, వారి వల్లే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. జై బ్రాండ్ల మధ్యలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు చెన్నై, బెంగళూరుతో పాటు అమెరికాలోని ప్రముఖ ల్యాబ్లు నిర్ధారించాయని అన్నారు. అయినా వైసీపీ ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, నకిలీ మద్యం తయారు చేస్తున్నారు, అమ్మేసుకుంటున్నారు అని చెప్పి లబో దిబోమంట ఉన్నారు. మీకు అసలు నిజాలు తెలుసా? మీ హయాములో లిక్కర్ స్కామ్కి తెర లేపి మీరు మూర విరాటుగా ఉంటూ 3,500 కోట్లకు పైగా నకిలీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకొని మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ హయాంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా జైలు పాలైతే కనీసం ఒక్కళ్ళని కూడా సస్పెండ్ చెయ్యకుండా, లిక్కర్ స్కామ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరు ఈరోజు మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తారా? అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే విషయం అడదలుచుకున్నా, అసలు మీరేమన్నా పట్టుకున్నారా నకిలీ మద్యాన్ని? మా ప్రభుత్వం పట్టుకుందా? నకిలీ మద్యాన్ని పట్టుకున్నది మా ప్రభుత్వం. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. పోలీస్ రైడ్లు చేయించింది నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి మా పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళు కోవట్లుగా వచ్చారని కూడా మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది.
వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. మీ హయాంలో ఎన్నోసార్లు ల్యాబులు, కెమికల్ ల్యాబులు గగ్గోలు పెట్టాయి. మీరు అమ్మేది కరెక్ట్ మద్యం కాదు, కల్తీ మద్యం అమ్ముతున్నారు, ఇందులో స్పిరిట్ యాడ్ చేస్తూ ఉన్నారు, 30,000 మంది ప్రాణాలు ఆల్రెడీ కోల్పోయారు, లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు, మీరు యాక్షన్ తీసుకోండి అని ఎంతమంది చెప్పినా మీరు కనీసం దాని వెనక చూసారా మీరు? అసలు ఈరోజు ప్రభుత్వాన్ని కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అన్న మాట ప్రకారం కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా అమలు చేయటం జరుగుతూ ఉంది. సూపర్ 6 సూపర్ ఫాస్ట్గా సూపర్ హిట్ అయిపోయింది. ఈరోజు నీ సొంత కుటుంబ సభ్యులే ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. సొంత కుటుంబ సభ్యులే. దాని గురించి మాట్లాడటానికి కూడా ముందుకు రాని మీరు, మా ప్రభుత్వం నకిలీ మద్యాన్ని పట్టుకొని పోలీస్ రైడ్లు చేయించి, ఎవరైతే ఉన్నారో మా పార్టీలో ఒకళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన మనుషులు ఎలక్షన్ ముందు 6 నెలల ముందు తలదాచుకోవడానికి మా పార్టీలోకి వచ్చి వాళ్ళు మీ హయాంలో కొనసాగిస్తున్నట్టుగానే ఇప్పుడు కూడా కొనసాగిస్తుంటే దాని గురించి యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తే ఈరోజు మీరు ఏదో బాగుంకుందామని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ జన్మలో మీరు మళ్ళీ గెలవటం అనేది జరగని పని. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు గత 9 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చూపించడం వల్ల కార్మికులు రోడ్డును పడుతున్నారని సిఐటి నగర అధ్యక్షులు దుర్గారా ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, కలెక్టర్ సానుకూలంగా స్పందించి కార్మికులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాకు సిఐటి నాయకులు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు మాట్లాడుతూ గత 9 నెలల నుంచి కాంట్రాక్టు కార్మికులకు జీతాలు అందకపోవడం వల్ల గత కొన్ని రోజుల నుండి 22 మంది ఉద్యోగులు శాంతియుతంగా ఆందోళన చేయడం జరుగుతుందని, కార్మికులకు జీతాలు చెల్లించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలను అందజేయడం జరిగిందని చెప్పారు. కార్మికులకు జీతాలు చెల్లించాలని కాంట్రాక్టర్లకు అనేకసార్లు మొరపెట్టుకున్నా తమకు బిల్లులు కార్పొరేషన్ నుండి రావటం లేదని, అందుకని కార్మికులకు జీతాలు చెల్లించలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులకు న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ నగరంలో నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ స్మృతి వనంలో పారిశుద్ధ్యంగా పనిచేస్తున్న 22 మంది కార్మికులకి ఆర్కే కాంట్రాక్టర్ 9 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆ కుటుంబాలు రోడ్ల పాల్పడ్డాయి. గత 3 రోజులుగా అంబేద్కర్ స్మృతి వనం దగ్గర ఆందోళన చేస్తున్నాం. ఈరోజు కలెక్టర్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఇవాళ వినతిపత్రాలు ఇవ్వటం అనేది జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మున్సిపల్ కమిషనర్తో అలాగే సాంస్కృతిక విభాగం వాళ్ళతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అనేది హామీ ఇచ్చారు. 9 నెలలుగా జీతాలు లేకపోవటం వల్ల ఆ కుటుంబాలు రోడ్డును పడ్డాయి, అప్పులు చేసి బతుకుతున్నారు. ఏదో అంబేద్కర్ స్మృతి వనం దగ్గర పనిచేస్తే మాకేదో పర్మనెంట్ జరిగిద్ది, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కలుగుతాయి, మా కుటుంబాలు గడుగుతాయి అని చెప్పిన ఆశతో అక్కడ పనిచేస్తున్న కార్మికులకి నిరాశ గురైంది. అంబేద్కర్ గారు సాక్షిగా ఈరోజు వాళ్ళు రోడ్ల పాలు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పటికైనా సరే ప్రభుత్వం అధికారులు స్పందించి ఆర్కే కాంట్రాక్టర్ని వెంటనే పిలిపించి 9 నెలల బకాయిలు ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి అనేది మీ సందర్భంగా కోరుతున్నాం. లేని పక్షంలో గత్యంతరం పరిస్థితుల్లో ఆందోళన కొనసాగిస్తామని చెప్పినది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మద్యం కుంభకోణంలో విజయవాడ, గుంటూరు జిల్లా జైల్లో ఉన్న 7 నిందితులకు ఏసీబీ కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ను పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న ప్రధాన నిందితులు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చేకూరి వెంకటేశ్వర నాయుడు, సజ్జల శ్రీధర్ రెడ్డి, బూరేటి చాణక్యతో పాటు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న బాలాజీ, కుమారన్ యాదవ్, నవీన్ కృష్ణాలను పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వారికి రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి పి భాస్కర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో బెయిల్ పొందిన ఎంపీ పివి మిథున్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, పి కృష్ణమోహన్ రెడ్డి, పైల దిలీప్, బాలాజీ, గోవిందప్ప కోర్టు వాయిదాకు హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జై స్వచ్ఛ సేవక్ ప్రతి ఒక్కరి నినాదం కావాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. భావి తరాలకు పరిశుభ్రత లెగసీ అందచేయాలని వ్యాఖ్య.
మానవతావాది పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జస్టిస్ గోపాల్ గౌడ్ సమక్షంలో నిలబడి ప్రసంగించడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడి. విశాఖలో జరగనున్న సిఐఏ సదస్సు కోసం ముంబైలో మంత్రి నారా లోకేష్ రోడ్ షో. చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలోనే పెట్టుబడులు ఊపందుకున్నాయని స్పష్టీకరణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.